హాయ్ ఫ్యూచర్ డాక్టర్స్, వెల్కమ్ టు ద నెక్స్ట్ క్లాస్. ఈ క్లాస్లో మనం గ్రాఫ్స్ గురించి నేర్చుకుంటాం. సో గ్రాఫ్ ఆల్వేస్ డ్రాన్ బిట్వీన్ వై యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్. అయితే వై యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి, ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి. సో మనం వెలాసిటీ టైం గ్రాఫ్ అంటాం. లెట్ అస్ వెలాసిటీ టైం. వెలాసిటీని మీరు ఫస్ట్ ఏదైతే చెప్తున్నారో దాన్ని వై యాక్సిస్ మీద తీసుకోవాలి, తర్వాత ఏదైతే చెప్తున్నారో దాన్ని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి. డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్, డిస్ప్లేస్మెంట్ని వై యాక్సిస్ మీద తీసుకోవాలి, టైంని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి. విఐ వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్, వోల్టేజ్ని వై యాక్సిస్ మీద, కరెంట్ని ఎక్స్ యాక్సిస్ మీద. ఒకవేళ మీరు రివర్స్ చెప్పారనుకోండి, ఐవి గ్రాఫ్, అప్పుడు ఐని వై యాక్సిస్ మీద, విని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి. సో ఏ గ్రాఫ్ ఇచ్చినా సరే మీరు టూ థింగ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఆ గ్రాఫ్ నుంచి మీకు రెండు ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. ఒకటి స్లోప్ కానీ, ఇంకొకటి ఏరియా కానీ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ ఈజ్ గివింగ్, ఏరియా ఈజ్ గోయింగ్ టు గివ్. సో స్లోప్ ఏమిస్తుంది, ఏరియా ఏమిస్తుంది. ఆ ఏరియా స్లోప్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది గ్రాఫ్ నుంచి. ఆ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలంటే ఫస్ట్ మీరు ఏదన్నా ఒక గ్రాఫ్ తీసుకోండి. దిస్ ఈజ్ ద గ్రాఫ్ డ్రాన్ ఫ్రమ్ ది ఆరిజిన్ నుంచి వెళ్ళే ఒక గ్రాఫ్. ఇప్పుడు మీరు దీని స్లోప్ ఫైండ్ అవుట్ చేశారనుకోండి. స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే, సో స్లోప్ ఫార్ములా m ఈజ్ ఈక్వల్ టు, మనకి 8th లోనో 9th లోనో జామెట్రీలో వస్తుందండి. 2 పాయింట్స్ మీరు తీసుకుంటే ఎక్స్ అండ్ వై, ఈ 2 పాయింట్స్ మీరు తీసుకుని దీన్నేమో x1 అంటారు, దీన్నేమో x2 అంటారు, y1 అంటారు, y2 అంటారు. మీకు గుర్తొస్తూ ఉంటుంది y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. దీన్ని స్లోప్ ఈక్వేషన్ అంటారు. కానీ మనం ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత దీన్నే ఇలా మారుస్తారు. ఎలా మారుస్తారంటే, దిస్ ఈజ్ గోయింగ్ టు బి xy, ఇఫ్ యూఆర్ టేకింగ్ దిస్ పాయింట్ z, దిస్ ఈజ్ థీటా. థీటా అనుకుంటే సో y2 మైనస్ y1 ఈజ్ గోయింగ్ టు గివ్ yz, y2 మైనస్ y1. ఇందులో నుంచి తీసేసాం. ఇదేమో x2 మైనస్ x1 అవుతుంది. సో దీన్నే dy బై dx ఆర్ డెల్టా y బై డెల్టా x. నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్, దీన్నే మనం tan theta అంటాం. Therefore స్లోప్ ఆల్వేస్ గివ్స్ చేంజ్ ఇన్ y యాక్సిస్ బై చేంజ్ ఇన్ x యాక్సిస్, లేకపోతే tan theta, లేకపోతే ఒక్కోసారి y బై x. అంటే డివిజన్ ఆఫ్ y యాక్సిస్ అండ్ x యాక్సిస్, y యాక్సిస్ బై x యాక్సిస్. స్లోప్ అనేది ఎప్పుడు కూడా y యాక్సిస్ బై x యాక్సిస్ వస్తుంది. మరి ఆ y యాక్సిస్ బై x యాక్సిస్ ఎవరికి ఈక్వల్ అవుతుంది? ఎవరికి ఈక్వల్ అవుతుంది అంటే, సపోజ్ మీరు వెలాసిటీ టైం గ్రాఫ్ తీసుకున్నారనుకోండి, స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్. ఇప్పుడు న్యూమరేటర్లో ఏమొస్తుంది, వెలాసిటీ వస్తుంది dv, డినామినేటర్లో dt. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సలరేషన్. సో స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం గ్రాఫ్ ఈజ్ యాక్సలరేషన్. అంతేనా? నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ టైం. సో dx బై dt, అదర్వైజ్ x బై t, ఏదోటి వస్తుంది. ఏదైనా y యాక్సిస్ బై x యాక్సిస్, దీన్నే మనం వెలాసిటీ అంటాం. vi గ్రాఫ్, సో dv బై di ఆర్ వోల్టేజ్ బై కరెంట్. అకార్డింగ్ టు ఓమ్స్ లా v ఈజ్ ఈక్వల్ టు IR, r ఈజ్ ఈక్వల్ టు v బై I. సో v బై ఎవరిని ఇస్తుంది? రెసిస్టెన్స్ని ఇస్తుంది. సో స్లోప్ ఆఫ్ వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్ గివ్స్ రెసిస్టెన్స్, స్లోప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టైం గ్రాఫ్ గివ్స్ వెలాసిటీ. సపోజ్ మీరు IV గీసారనుకోండి, అప్పుడు డిఐ బై డివి, I బై V ఏమవుతుందంటే 1/R, రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ని మనం కండక్టెన్స్ అంటాం. రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్ కండక్టెన్స్. దిస్ ఈజ్ స్లోప్. మరి ఏరియా ఏమిస్తుంది? ఏరియా అంటే, సో దిస్ ఈజ్ ద గ్రాఫ్, వాట్ ఈస్ ద ఏరియా యూఆర్ గోయింగ్ టు టేక్ మీన్స్ దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ దిస్ triangle. So area is going to give half base into, base means time axis, height means x axis, y axis. So it is going to be product of x and y, otherwise it is going to be product of dx and dy. ఈ హాఫ్ ఇక్కడ ట్రయాంగిల్ ఉండటం వల్ల వచ్చింది, అది స్క్వేర్ ఉంటే ఈ హాఫ్ రాదు. కాబట్టి మీకు ఎప్పుడు కూడా ఏరియా ఏమిస్తుందంటే, ఏరియా ఈజ్ గోయింగ్ టు గివ్ సో ప్రొడక్ట్ ఆఫ్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్, x ఇంటూ y, అదర్వైజ్ dx ఇంటూ dy. సో dy బై dx చేస్తే స్లోప్, dy ఇంటూ dx చేస్తే
ఏరియా. ఆ dy ఇంటూ dx చేసేటప్పుడు ఈ పక్కన కాన్స్టెంట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు గ్రాఫ్ కనుక ఇలా ఉందనుకోండి, సో ఇలా ఉంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ అని రాస్తాం. దిస్ ఈజ్ y, దిస్ ఈజ్ x, అంతేనా? సో లెంత్ ఇంటూ, అదే గ్రాఫ్ సర్క్యులర్గా ఉందనుకోండి, ఏరియా రాస్తారు. ఏరియా ఈజ్ పై r స్క్వేర్ అని రాస్తారు. ఒక r రేడియస్ ఏమో x యాక్సిస్ది, ఇంకో r రేడియస్ ఏమో y యాక్సిస్, కాబట్టి పై ఇంటూ x ఇంటూ y అని రాస్తారు, అంతేనా? ఈ పై లేకపోతే ఈ హాఫ్ ట్రిపీజియం అయితే ఇంకొక ఫార్ములా వస్తుంది. ట్రిపీజియం ఏరియా ఫార్ములా ఆఫ్ a ప్లస్ b ఇంటూ h, isn't it? Trapezium like this. We are going to get a b, this is h. సో ఇందులో ఈ కాన్స్టెంట్ వస్తుంది. ఫైనల్గా మీరు రెండింటిని మల్టిప్లై చేస్తున్నారు. x యాక్సిస్ని y యాక్సిస్ని మల్టిప్లై చేస్తే ఏరియా వస్తుంది. అలాగే y యాక్సిస్ని x యాక్సిస్ని డివైడ్ చేస్తే స్లోప్ వస్తుంది. ఆ స్లోప్ ఇప్పుడు ఇద్దరు tan θ కానీ dy బై dx కానీ ఈక్వల్. సో ఇప్పుడు ఏరియా అండర్ vi గ్రాఫ్ మనకి ఏమొస్తుంది అంటే ప్రొడక్ట్ ఆఫ్ v అండ్ i ఏరియా. So V into I is going to be power. Slope of VI graph gives resistance. So voltage current graph slope ఏమిస్తుందంటే resistance ఇస్తుంది. సో ఏరియా ఏమిస్తుందంటే పవర్ ఇస్తుంది. బికాస్ పవర్ కరెంట్ ఎలక్ట్రిసిటీ లెసన్లో వస్తుంది. ఇది పవర్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్. నెక్స్ట్ వెలాసిటీ టైం. వెలాసిటీ టైం స్లోప్ యాక్సలరేషన్. ఏరియా వెలాసిటీ ఇంటూ టైం గివ్స్ డిస్ప్లేస్మెంట్. ఏరియా గివ్స్ డిస్ప్లేస్మెంట్. ఇలా చూసుకోవాలి. సో మీకు ఏ గ్రాఫ్ తీసుకున్నా రెండు థింగ్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి, స్లోప్ కానీ ఏరియా కానీ. ఆ స్లోప్ ఏరియా ఏమిస్తుందో దాన్ని బట్టి మన ఆన్సర్ అనేది వస్తుంది. దెన్ హౌ టు టేక్ నేచర్. మరి గ్రాఫ్ యొక్క నేచర్ని మనం ఎలా చెప్తాం? సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ వై యాక్సిస్ అండ్ ఎక్స్ యాక్సిస్? మనకి ఏ గ్రాఫ్ నేచర్ అయినా సరే వై యాక్సిస్కి ఎక్స్ యాక్సిస్కి ఉన్న రిలేషన్ బట్టి చెప్తాం. ఆ రిలేషన్స్ ఏంటో ఇప్పుడు రాస్తాను, చూద్దాం. So we know y is equal to mx plus c. y కి x కి రిలేషన్. సో ఇలా కనుకుంటే ఆ గ్రాఫ్ మనకి స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేస్తాం. స్ట్రైట్ లైన్ బట్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఆరిజిన్ నుంచి వెళ్దనమాట, కాన్స్టెంట్ ఉంది. నెక్స్ట్ ఏదైనా మీకు ఇలా వచ్చింది అనుకోండి, y is equal to kx స్క్వేర్ ఆర్ y is equal to ax plus or minus bx స్క్వేర్. సో ఇది వచ్చింది అనుకోండి, కర్వ్ అనమాట. కర్వ్ పారాబోలా అని కూడా అంటాం. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఆర్ ఆర్ స్క్వేర్ అని రాశారనుకోండి. గ్రాఫ్ నేచర్ వచ్చేసి సర్కిల్. సర్కిల్ సెంటర్ ఈజ్ ఎట్ ఆరిజిన్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1 ఈ షేప్లో వచ్చింది అనుకోండి. గ్రాఫ్ ఈజ్ ఎలిప్స్. ఇవి నేచర్. సో దిస్ ఈజ్ ఏ గ్రాఫ్ పాసింగ్ త్రూ లైక్ దిస్ which is making an angle theta, y axis, x axis. ఇప్పుడు ఈ గ్రాఫ్ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే దిస్ ఈజ్ ద ఈక్వేషన్. వైకి ఎక్స్కి రిలేషన్ ఇలా ఉంటుంది. సపోజ్ మీరు ఈ ఈక్వేషన్ తీసుకున్నారు, మన అందరికీ ఈక్వేషన్ తెలుసు. v ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ, v ఈజ్ ఈక్వల్ టు ఏటీ ప్లస్ యూ. సో y ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ సి. మీరు గ్రాఫ్ ఎవరెవరు గీశారు? వెలాసిటీకి టైంకి. సో y యాక్సిస్ మీద వెలాసిటీ ఉంది, x యాక్సిస్ మీద టైం ఉంది. ఇది కాన్స్టెంట్. అప్పుడు స్లోప్ ఎవరికి ఈక్వల్ అవుతుంది? ఆల్రెడీ ఇందాక చెప్పాం, స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం, వెలాసిటీ బై టైం యాక్సలరేషన్. దేర్ఫోర్ స్లోప్ ఈక్వల్ టు యాక్సలరేషన్. ఈ టైప్ ఆఫ్ గ్రాఫ్స్ ఇలా వస్తూ ఉంటాయి. అయితే అది ఎలా గీయాలనేది తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి నేచర్ చెప్తున్నాను. అది గ్రాఫ్ ఎక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచి అయినా వెళ్ళొచ్చు. ఎక్కడి నుంచి వెళ్ళినా ఈక్వేషన్ ఇదండి, నిజండి. నెక్స్ట్ పారాబోలా. కర్వ్ వస్తుంది, అలా ఉండొచ్చు, లేకపోతే ఇలా ఉండొచ్చు. ఈ కర్వ్స్ అన్నీ కూడా ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ సర్కిల్ ఎలిప్స్. మనకి ఎలిప్స్ ఇలా గీస్తాం. సెమీ మేజర్ యాక్సిస్, సెమీ మైనర్ యాక్సిస్. ఈ రెండిట్లో ఇది పెద్ద యాక్సిస్. పెద్ద యాక్సిస్ని మేజర్ యాక్సిస్ అంటారు. అందులో సగాన్ని సెమీ మేజర్ యాక్సిస్. దిస్ ఈజ్ మైనర్, సెమీ మైనర్ యాక్సిస్. సో దీనికి రిప్రజెంటేషన్ ఇది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్ టు 1. అలాగే సర్కిల్ గీస్తే దిస్ ఈజ్ ద సర్కిల్ ఈక్వేషన్. ఏబిలు రెండు ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ కాన్స్టెంట్. ఇవి షేప్స్ ఆఫ్ ది డిఫరెంట్ గ్రాఫ్స్.
సో ఆ గ్రాఫ్ నేచర్ అనేది ఈ ఎక్స్ వై రిలేషన్ బట్టి మనం చెప్తాం. ఎక్స్కి వైకి రిలేషన్ వచ్చేస్తే అప్పుడు గ్రాఫ్ రిలేషన్ అనేది వస్తుంది. ఒక్కోసారి కాన్స్టెంట్ ఉండదు, అప్పుడు y ఈజ్ ఈక్వల్ టు mx, అంటే y ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు x. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు x ఉంటే y యాక్సిస్ x యాక్సిస్, అప్పుడు గ్రాఫ్ పాసింగ్ త్రూ ఆరిజిన్. వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్, వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్, సో కాబట్టి పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది, y ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు x అని ఉంది, అప్పుడు గ్రాఫ్ ఎలా వస్తుందంటే మీకు రెక్టాంగులర్ హైపర్బోలా అంట, ఇలా వస్తుంది. ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ గ్రాఫ్ నేచర్. ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గ్రాఫ్ నేచర్. ఇది స్ట్రైట్ లైన్ బట్ నాట్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇవి డిఫరెంట్ గ్రాఫ్స్. ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందనే దాన్ని బట్టి మీకు గ్రాఫ్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ చెప్పండి. సెకండ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ. సో ఎస్కి టీకి గ్రాఫ్ గీసారు. ఎస్ ఈస్ ఏఎక్స్ ప్లస్ బిఎక్స్, దేర్ఫోర్ కర్వ్, ఆ కర్వ్ పారాబోలా షేప్. సో అలా మనకి షేప్ ఆఫ్ ది గ్రాఫ్ అనేది ఈ ఈక్వేషన్స్ మీద డిపెండ్ అవుతుంది. వైకి ఎక్స్కి మనం గ్రాఫ్ గీస్తాం, ఆ వై యాక్సిస్కి ఎక్స్ యాక్సిస్ రిలేషన్ ఎలా వచ్చిందో దాన్ని బట్టి మనం గ్రాఫ్ నేచర్ చెప్తాం. నెక్స్ట్ వి విల్ సి గ్రాఫ్ స్లోప్, ఇంక్రీజింగ్ స్లోప్, డిక్రీజింగ్ స్లోప్. స్లోప్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుద్ది, ఎప్పుడు డిక్రీజ్ అవుద్ది, ఎలా కాన్స్టెంట్గా ఉంటుంది. సో మీరు ఏదైనా గ్రాఫ్ తీసుకున్నారు, వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ గ్రాఫ్ ఎలా ఉందనుకున్నాం, స్ట్రైట్ లైన్. ఇప్పుడు దీని స్లోప్ అంటే థీటా, ఇలా హారిజంటల్ లైన్స్ గీయండి, θ1 θ2 θ3. ఇప్పుడు థీటా డిఫరెంట్గా ఉంటుంది, సేమ్ ఉంటుంది అంటే మనకి మ్యాథమెటిక్స్లో జామెట్రీలో ఇవి తెలుసు. ఇది థీటా, ఇది కూడా థీటా, కాబట్టి అన్ని థీటాస్ సేమ్. θ1 ఈక్వల్ టు θ2 ఈక్వల్ టు θ3. అన్ని థీటాలు సేమ్ అంటే అన్ని స్లోప్స్ సేమ్. m1 ఈక్వల్ టు m2 ఈక్వల్ టు m3. సో స్లోప్ ఈజ్ కాన్స్టెంట్. సపోజ్ మీరు దీని మీద వెలాసిటీ తీసుకున్నారు, దీని మీద టైం తీసుకున్నారు, అప్పుడు స్లోప్ ఆఫ్ వెలాసిటీ టైం ఈజ్ యాక్సలరేషన్, అప్పుడు యాక్సలరేషన్ కాన్స్టెంట్ అన్నమాట. సో దీని మీద డిస్ప్లేస్మెంట్ తీసుకున్నారు, దీని మీద టైం తీసుకున్నారు, స్లోప్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ టైం ఈజ్ వెలాసిటీ, అప్పుడు వెలాసిటీ కాన్స్టెంట్ అనమాట. సో ఏం కాన్స్టెంట్గా ఉందనేది ఆ స్లోప్ చెప్తుంది అనమాట. స్లోప్ కాన్స్టెంట్గా ఉంటే ఆ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నారో అప్పుడు ఆ డివిజన్ ఏమవుతుందో చూసుకోవాలి, వై యాక్సిస్ బై ఎక్స్ యాక్సిస్. సో వెలాసిటీ టైం తీసుకుంటే వెలాసిటీ బై టైం యాక్సలరేషన్ కాన్స్టెంట్గా ఉందని గ్రాఫ్ మనకు చెప్తుంది. అంటే అదేం మాట్లాడదు కానీ చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ గ్రాఫ్ మీకు ఇలా ఇచ్చారు. సో ఇలా ఇచ్చినప్పుడు మళ్ళీ మనం యాంగిల్స్ చూసుకుంటాం. సో θ1 θ2 θ3 ఇంకా చూస్తే తెలిసిపోద్దండి యాంగిల్ ఏమవుతుంది. θ3 ఈజ్ గ్రేటర్ దాన్, θ2 ఈజ్ గ్రేటర్ దాన్ θ. యాంగిల్ పెరుగుతుంది. సపోజ్ వెలాసిటీ టైం అనుకోండి, దెన్ యాక్సలరేషన్ ఇంక్రీజెస్. డిస్ప్లేస్మెంట్ టైం అనుకోండి, దెన్ వెలాసిటీ ఇంక్రీజెస్. సో పెరుగుతూ ఉందని తెలుస్తుంది. నెక్స్ట్ వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ గ్రాఫ్ ఒక్కోసారి ఇలా ఇస్తారు. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ వాళ్ళు ఏమి ఇచ్చినా మన యాంగిల్స్ చూస్తాం, θ1 θ2 θ3. మీరు చూస్తే డిక్రీజ్ అయినట్టు కనబడుతుంది, కాబట్టి స్లోప్ ఈజ్ డిక్రీజింగ్. స్లోప్ డిక్రీజ్ అవుతుందంటే వై యాక్సిస్ మీద ఎక్స్ యాక్సిస్ మీద ఏమి ఇస్తే చూసుకోండి, వెలాసిటీ టైం. సో వెలాసిటీ బై టైం ఈజ్ యాక్సలరేషన్, యాక్సలరేషన్ ఈజ్ డిక్రీజింగ్, యాక్సలరేషన్ తగ్గుతుంది అన్నమాట ఇలా గ్రాఫ్ ఇస్తే. సో ఇది స్లోప్ కాన్స్టెంట్. ఇది ఇలా ఉన్నా కూడా కాన్స్టెంట్, స్ట్రైట్ లైన్ ఇలా ఉన్నా స్లోప్ కాన్స్టెంట్. సో ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. స్లోప్ ఇంక్రీజింగ్, స్లోప్ డిక్రీజింగ్, ఇక్కడ స్లోప్ కాన్స్టెంట్. స్ట్రైట్ లైన్ అంటే కాన్స్టెంట్. వై యాక్సిస్ మీద ఎక్స్ యాక్సిస్ మీద ఏం తీసుకున్నా చూసుకోవాలి. సో విఐ వోల్టేజ్ కరెంట్, స్లోప్ ఆఫ్ వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్ గివ్స్ రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇది మీకు గ్రాఫ్స్ యొక్క ఇన్ఫర్మేషన్. గ్రాఫ్ నేచరు, గ్రాఫ్ ఎలా గీయాలి, ఎవరెవరికి గీయాలి, అప్పుడు స్లోప్ ఏమిస్తుంది, ఏరియా ఏమిస్తుంది, ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, స్లోప్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టూడ్. సో ప్రాక్టీస్. ఇవి క్వశ్చన్స్లో ఎలా వస్తాయో మనం చూద్దాం.